హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఈజీ అండి. ఇప్పుడు మీకు చూపించాను కదండి పన్నీర్. 2 ఆనియన్స్ తీసుకున్నానండి, 2 టమాటోస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను కాజుని సోక్ చేసి పెట్టుకున్నానండి. పేస్ట్ ఈజీగా అవుతుందండి. నేను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి వేడైంది. అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇష్టం అండి, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, ఘీ లేకుంటే బటర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఘీ యాడ్ చేశాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదండి. ఆనియన్స్ కూడా పెద్ద పెద్దగా తీసుకున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక 2 చిల్లీస్ తీసుకున్నానండి, కట్ చేసి వేసుకున్నాను. కలుపుకోవాలి బాగా. జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. ఇప్పుడు నేను ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి కదండి, అందరికి తెలిసిన విషయమే. చూడండి ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకున్నాను కదండి, అవి కూడా తీసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి, బిగ్ సైజ్. 2 టమాటోస్ కూడా తీసుకున్నానండి, అవి కూడా బిగ్ సైజే. కట్ చేసి పెట్టుకున్నాను కదండి పన్నీరు అది ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కాదండి, 2 టీ స్పూన్ సరిపోతుంది. నేను 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేశాను. కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి మూత తీసి చూసాం, ఫ్రై అయిపోయాయండి. నేను ఇది చల్లారాక నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చండి, ఎక్కువ టైం పట్టదు. చూడండి మిక్సీ పట్టుకున్నాను. అలాగే కాజు కూడా సోక్ చేసుకున్నాను కదండి, అది కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. అందులో ఘీ, ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేశానండి. అంతేనండి. ఇక్కడ 2 నేను చిన్నవి బగారాకులు తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నానండి, వాటిని క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేశాను. ఒకసారి కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా టైం పట్టదండి, అంతేనండి. జస్ట్ 1 మినిట్, 1 ఆర్ 2 మినిట్స్ కలుపుకోవాలి మూత తీసి. ఇక్కడ నేను ఫ్లేమ్ తగ్గించానండి, అంటే మీడియంలో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను కదండి టమాటో అండ్ ఆనియన్స్, వాటిని వేసుకుందాం. కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగంటుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి.
ఒక టీ స్పూన్ సరిపోతుందండి జింజర్ గార్లిక్ పేస్ట్. కలుపుకున్నాను కదండి, ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసుకున్నానండి జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుంది. కలుపుకోవాలి. చూడండి కలుపుకున్నాం కదా. కొంచెం థిక్గా ఉంది కదండి గ్రేవీ. ఇందులో కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టాం కదా, అదే జార్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని ఆ వాటర్ని ఇందులో పోసేస్తున్నాను. చూసుకోవాలండి థిక్నెస్. గ్రేవీ థిక్ కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు, లేకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం యాడ్ చేస్తానండి ఇప్పుడు వాటర్. కొంచెం థిక్గానే ఉంది కదా గ్రేవీ, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కలుపుకోవాలి. మనం ఇందులో అన్ని పన్నీర్ ముక్కలు వేస్తాం కదండి, అవన్నీ కొంచెం ఉడకాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ ఇక్కడ కాజు పేస్ట్ పట్టుకున్నాం కదండి, అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను పావు టీ స్పూన్ ధనియా పౌడరు, పావు టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీనికి గరం మసాలా అట్లాంటిది ఏమీ అవసరం లేదండి. సరే కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదండి, పావు టీ స్పూన్ గరం మసాలా కాకుండా పావు టీ స్పూన్ జీరా పౌడర్, పావు టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మరి కర్రీ అంత స్పైసీగా ఉండదండి, బాగుంటుంది, అందరు తినొచ్చండి. దీన్ని చపాతీతో కానీ, రైస్తో కానీ, పుల్కాతో కానీ తినొచ్చండి, బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి అన్ని పన్నీర్ ముక్కలు అన్నీ వేగిపోయాయి, ఫ్రై అయిపోయాయి. చూడండి మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా కసూరి మేతి తీసుకొని అలా రబ్ చేసుకొని వేస్తున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి కసూరి మేతితో. ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. యాడ్ చేయకున్నా పర్లేదండి, బాగుంటుంది, కానీ కొంచెం పిల్లలు ఇష్టపడతారు కదండి, అందు గురించి యాడ్ చేశాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.